జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ సుదర్శనాయ హేతిరాజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, అందరికీ దాసోహం సమర్పించుకుంటూ శ్రీ సుదర్శన శతకం ఈనాడు 18వ శ్లోకాన్ని అనుసంధానం. ముందుగా గ్రంథకర్త అయిన శ్రీ కూరనారాయణ జీయస్వామిని స్మరిస్తూ రంగేశ విజ్ఞప్తికరామయస్య చకార చక్రేశ నుతిం నివృత్తయే సమాశ్రయేహం వరపూరణీయ తం కూరనారాయణ నామకం మునిం. మహానుభావులు కేవలం తాము మాత్రమే తరించాలి అని అనుకోరు. వారు చేసే ప్రతి పని లోకోపకారకంగా ఉంటుంది. అలాగా ఈ గ్రంథకర్త అయినటువంటి పరమహంస పరివ్రాజకులు శ్రీ కూరనారాయణ జీయస్వామి లోక కళ్యాణార్థమై సుదర్శన భగవాన్ యొక్క దివ్య స్వరూపాన్ని అనేక రకాలుగా భావిస్తూ దానికి మంగళాలు పలుకుతూ, అలాగనే ఆ దివ్యమైనటువంటి సుదర్శనుని యొక్క జ్వాల మనందరినీ రక్షించాలి అని అంటూ జ్వాలావర్ణంతో ప్రారంభిస్తారు. దానిలో ఈవేళ సుదర్శన జ్వాల ప్రత్యేకించి బ్రహ్మాండమైనటువంటి ప్రభావము కలిగి విరుద్ధ భావాలతో విలసిల్లుతున్నా అది మనకి గొప్ప మంగళాలని కలిగించాలి అని అంటున్నారు. ఇలాగా విరుద్ధమైనటువంటి భావాలతో తెలియజెప్పడం అనేటువంటిది అలంకార పద్ధతిలో ఒక విధానం. దాన్ని ఎలా చెప్పారో గమనిద్దాం. ముందుగా శ్లోకానుసంధానం. భ్రామ్యంతి సంశ్రితానాం భ్రమశమనకరీచ్ఛన్న సూర్యప్రకాశ సూర్యాలోకానురూపా రిపుహృదయ తమస్కారిణీ నిస్తమస్కా ధారా సంపాతినీ చ ప్రకటిత దహనా దీప్తిరస్తే శితుర్వః చిత్రా భద్రాయ విద్రా విమత జనా జాయతాం ఆయతాయ. సామాన్యంగా బుద్ధి భ్రమ అనేది లోకంలో అందరికీ ఉండేదే. ఏదో భ్రమతో అలా బతికేస్తూ ఉంటాం. ఈవేళ కంటే రేపు ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది, ఏదో మనకి శుభమే జరుగుతూ ఉంది అనే ఒక భావనతో భ్రమతో మనం ఉంటాం. కానీ సుదర్శన భగవానుడు ఎప్పుడు చూసినా ఆయన ఒక భ్రమ, మామూలు భ్రమణం కాదైంది, పరిభ్రమణం అంటారు. ఎప్పుడు పరిభ్రమణంలో భ్రామ్యంతి, తిరుగుతూ ఉండేటువంటి వాడు. ఆ తిరుగుతూ ఉండేటువంటి ఆయన సంశ్రితానాం, ఆయనను ఆశ్రయించిన వారి యొక్క భ్రమ శమనకరి, వారి భ్రమని తొలగిస్తాడు. అంటే యథార్థమైనటువంటి జ్ఞానాన్ని, యథార్థమైన జీవనాన్ని అనుగ్రహిస్తాడు అని అర్థం. అలాగనే చన్న సూర్యప్రకాశ సూర్యాలోకానురూప, సూర్యుని యొక్క ప్రకాశం చాలా గొప్పది, దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అటువంటి దాన్ని కూడా అడ్డుకున్నాడు సుదర్శన భగవానుడు. ఒకానొక సమయంలో భారత యుద్ధంలో అర్జునుడు సైంధవుణ్ణి సంహరిస్తాను అని అన్నాడు. ఏది? సూర్యాస్తమయం లోపలనే. కానీ సూర్యాస్తమయం అవుతున్నా కానీ ఆ పని జరగలేదు. అప్పుడు కృష్ణ పరమాత్మ తన చక్రాన్ని అడ్డుపెట్టి సూర్యప్రకాశాన్ని తగ్గించేశాడు. ఇలాగా సూర్యుని ప్రకాశాన్ని కూడా మరుగుపరిచేంత గొప్ప ప్రకాశము కలిగినటువంటిది తన ప్రకాశము. ఆ సమయంలో సూర్యప్రకాశాన్ని నిలిపి తన ప్రకాశాన్ని కూడా మరుగుపరుచుకునే శక్తి కలిగినటువంటిది అయ్యింది. అంటే చీకటి అయ్యింది అని అర్థం. మరొక అర్థంలో పండితుల యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తుంది. చీకటి, అజ్ఞానం ఏమీ లేకున్నా తనలో లోకమంతా చీకటి చేసే సామర్థ్యము కలిగినటువంటిది. శత్రువుల గుండెలో చీకట్లను అంటే భయాన్ని, అజ్ఞానాన్ని కలిగిస్తుంది అని కూడా దీనిలో
సమర్థింపదగినటువంటి అర్థం. మరి దారా సంపాతిని అన్న చోట తన అంచులలో వ్యాపించేది ఒక దివ్యమైనటువంటి జ్వాల. ఆ జ్వాల శత్రువుల మీదేమో గొప్ప అగ్నిని వర్షిస్తూ ఉంటుంది. మిగతా సమయాల్లో అది సామాన్యులందరికీ కూడా ఆశీస్సులను అందిస్తుంది. ఇలాగా విరుద్ధ భావాలు, ఒకరికేమో అశుభాన్ని, మరొకరికి శుభాన్ని, తనకున్నటువంటిది బలం ఒకటి, లోకానికి కల్పించేటువంటి బలం మరొకటి, ఇలా విచిత్రమైన భావాలతో చిత్రా భద్రాయ విద్రావిత విమతజన జాయతాం ఆయతాయ, గొప్పవైనటువంటి మంగళములను మనకు కలిగించుగాక అని అంటూ ఈ శ్లోకం సాగింది. సుదర్శనాయ హేతిరాజాయ నమః. మరొక్కసారి శ్లోకాన్ని అనుసంధానం. భ్రామ్యంతీ సంశ్రితానాం భ్రమశమనకరీ ఛన్న సూర్యప్రకాశ సూర్యాలోకానురూప రిపుహృదయతమస్కారిణీ నిస్తమస్కా ధారా సంపాతినీ చ ప్రకటితదహనా దీప్తిరస్త్రేసితుర్వః చిత్రా భద్రాయ విద్రావిత విమతజన జాయతాం ఆయతాయ. శ్రీ సుదర్శనాయ హేతిరాజాయ నమః. ఈ శ్లోకాన్ని విన్నటువంటి మీకు ఆ సుదర్శన భగవానుడు మంగళాలను చేకూర్చాలి అని ఆశిస్తూ అడియన్ రామానుజదాసః